హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే అండ్ అదేవిధంగా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా కరెంట్ అఫైర్స్ 2025 సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది జనవరి 1, 2025 నుంచి అక్టోబర్ 1, 2025 వరకు ఉన్నటువంటి టోటల్ డేటా మీకు ఇక్కడైతే రావడం జరుగుతుంది. తెలుగు మీడియంలో యొక్క టోటల్ డేటా అయితే మనకి ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. మేజర్ ఇష్యూస్, మైనర్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ ఎవ్రీడే మూవ్‌మెంట్స్ యొక్క టోటల్ డేటా మీకు ఇక్కడ సెగ్మెంట్ వైస్‌గా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో, దీంట్లో ఆపరేషన్ సింధూర్ గాని, టారిఫ్స్ గాని అండ్ అదేవిధంగా పోర్ట్స్ గాని, జీఎస్టీ గాని ప్రతి ఒక్కటి కూడా మీకు ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. టాప్ మోస్ట్ అయినటువంటి 40+ టాపిక్స్ అండ్ అదేవిధంగా ఇంటర్నల్‌గా మీకు ఇంకో 20 టాపిక్స్ ఎంటర్‌గా 60 వస్తాయి. సో, దీంట్లో 40 టాప్ మోస్ట్ అయినటువంటి అండ్ అదేవిధంగా రీసెంట్‌గా జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్‌లో ఏదైతే సెగ్మెంట్స్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారో ఆ సెగ్మెంట్స్‌ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదొక బెస్ట్ క్విక్ రివిజన్ మెటీరియల్‌గా మీకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద మనకి ఇది 214 పేజీలతో రావడం జరుగుతుంది. సో, దీంట్లో అడిషనల్‌గా మీకు వన్ లైనర్ వస్తుంది. డే బై డే అప్డేట్స్ అండ్ దాంతో పాటు ఎంసీక్యూస్ కూడా మీకు ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ నెలలో జరగబోతున్నటువంటి ఎన్‌టీపీసీ సిబిల్2కి అండ్ అదేవిధంగా తర్వాత మనకు జరగబోతున్నటువంటి గ్రూప్ డి అండ్ అదేవిధంగా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌ని ఫోకస్ చేస్తూ ఈ యొక్క మెటీరియల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కేవలం ₹59కి ఈ యొక్క టోటల్ డేటా అందుబాటులో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా విజయదశమి సందర్భంగా మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి అన్ని కోర్సెస్ పైన కూడా స్పెషల్ ఆఫర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కూపన్ కోడ్ దశమి DASHAMI. ఈ యొక్క కూపన్ కోడ్ గనక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఇన్‌స్టంట్‌గా డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫర్‌ని మీరు డైరెక్ట్ మన యొక్క శ్రీనివాస్ మిక్ యాప్ నుంచి గాని, లేదంటే మన యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి srinivasmik.classics.co.in నుంచి అయితే మీరైతే యాక్సెస్ చేయొచ్చు. సో, ఈ రోజు నుంచి ఈ నెల 3వ తేదీ వరకైతే మీకైతే అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కూపన్ కోడ్‌ని ఉపయోగించి మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి కంటెంట్‌ని గ్యాదర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఇండెక్స్ చూద్దాం. సో, ఇక్కడ మనకు డీటెయిల్‌గా ఇండెక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, హూ, వాట్, వేర్ అండ్ అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి భారత రాయబారులు, కంపెనీ సీఈఓలు, 2025లో ప్రధాని మోదీ అందుకున్నటువంటి అవార్డులు, భారత యొక్క కరెన్సీ యొక్క కలర్స్ అండ్ అదేవిధంగా వాటి వెనుక ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్, ఎయిర్‌లైన్స్ వాటి యొక్క అధిపతులు, భారతదేశం మరియు ప్రపంచంలోని ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు, పేరు మార్చబడినటువంటి నగరాలు అండ్ అదేవిధంగా జీఐ ట్యాక్స్, రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి పథకాలు, ఇస్రో యొక్క ప్రధాన ప్రయోగాలు, తుఫాన్లు, మరణాలు, జాతీయ నియామకాలు, అంతర్జాతీయ నియామకాలు, నూతన మంత్రివర్గము అండ్ అదేవిధంగా ఇది హైలైటెడ్ 2025లో ట్రంప్ భారతదేశంపై వేసినటువంటి సుంకాలు ఉన్నాయి కదా! ఆ యొక్క డేటా. ఇక్కడ మీకు స్పెషల్‌గా ఏదైతే మెన్షన్ చేసినామో అది రీసెంట్‌గా ఎగ్జామ్స్‌లో అడిగే అవకాశం లేదా రీసెంట్‌గా అడుగుతున్నటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసింది. నెక్స్ట్ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, గవర్నర్లు, హైకోర్టులు, ప్రపంచ దేశాలు, అవగాహన ఒప్పందాలు, సైనిక విన్యాసాలు, మొబైల్ యాప్స్ అండ్ పోర్ట్స్, భారతదేశంలో మరియు ప్రపంచంలో మొట్టమొదటిది ఏదైతే ఈ యొక్క 2025లో జరిగిందో అదంతా. అండ్ అదేవిధంగా బ్రాండ్ అంబాసిడర్‌లు, కమిటీలు, కమిషన్‌లు, అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలు, కోవిడ్-19 అండ్ అదేవిధంగా 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, జీఎస్టీ 2.0. సో, మనకి ఒక సెప్టెంబర్‌లో జీఎస్టీ గురించి ఏదైతే రిఫార్మ్స్ అయినాయో, ఓల్డ్ జీఎస్టీ రేట్స్, కొత్త జీఎస్టీ రేట్స్ ఇవన్నీ కూడా అండ్ దాంతో పాటు టాపిక్ వైస్‌గా కూడా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా భారత ప్రభుత్వం యొక్క ప్రధాన నివేదికలు, ఆర్థిక సర్వే, కేంద్ర బడ్జెట్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు, రీసెంట్‌గా ఎగ్జామ్స్‌లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. అండ్ అదేవిధంగా రీసెంట్ బడ్జెట్‌లో కూడా కొన్ని స్కీమ్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ యొక్క స్కీమ్స్ సంబంధించినటువంటి డేటా కూడా మీకు బడ్జెట్ దాంట్లో రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 2025లో ఏదైతే పథకాలు అనేవి రాష్ట్రాలు ఇనిషియేషన్ తీసుకున్నాయో వాటికి సంబంధించినటువంటి డేటా. అండ్ అదేవిధంగా ఇండెక్సెస్ అండ్ అదేవిధంగా ఆర్థిక వివరాలు, శాస్త్ర సాంకేతికత, రక్షణ మరియు భద్రత అంటే డిఫెన్స్ సంబంధించి అండ్ అదేవిధంగా అంతరిక్ష పరిశోధన, పర్యావరణం మరియు జీవావరణము, జాతీయ క్రీడా అవార్డులు అండ్ అదేవిధంగా అంతర్జాతీయ మరియు జాతీయ అవార్డులు, క్రీడలు, అంతర్జాతీయ మరియు జాతీయ స్టేడియాలు, క్రీడలు మరియు ఇతరాలకు సంబంధించినటువంటి అంటే ఎడిషనల్ ఏదైతే మిస్‌లేనియస్ ఉంటదో అవి, పుస్తకాలు, రచయితలు, ముఖ్యమైనటువంటి రోజులు, రోజులకు సంబంధించినటువంటి నేపథ్యాలు, ముఖ్యమైనటువంటి సమావేశాలు, వాటి యొక్క శిఖరాగ్ర సమావేశాలు, అండ్ అదేవిధంగా లేటెస్ట్ అబ్రివేషన్స్, భారతదేశం యొక్క కొత్త మ్యాపు, ర్యామ్స్ అండ్ ప్రదేశాలు, భారతదేశం యొక్క రాబోయే లక్ష్యాలు ఏదైతే టార్గెట్స్ పెట్టుకుంటాయో ఆ యొక్క టార్గెట్స్ గురించి కూడా ఎగ్జామ్‌లో ఎక్కువగా ఫ్రేమ్ చేస్తుంటారు కాబట్టి వాటికి సంబంధించి. ఈ యొక్క పార్లమెంట్ భవనం అండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈ యొక్క సెగ్మెంట్స్ మొత్తం కూడా మనకు మొత్తం స్టాచ్యూస్ అయితే రావడం జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికల యొక్క ఫలితాలు, ఆ తర్వాత జరిగినటువంటి డేటా అండ్ అదేవిధంగా కేసులు, బిల్లులు వాటికి సంబంధించినటువంటి డేటా. ఇది కూడా మనకు రీసెంట్‌గా బాగా అడుగుతున్నాడు. లోక్‌సభలో లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టబడిన మరియు ఆమోదింపబడినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి టోటల్ డేటా. వన్ లైనర్ అండ్ తర్వాత ఎంసీక్యూ. ఈ విధంగా మీకు 214 పేజీల యొక్క టోటల్ డేటా రావడం జరుగుతుంది. అండ్ హియర్ ఈస్ ద కంటెంట్. సో, ఇక్కడ మీకు టాపిక్ వైస్‌గా ఈ యొక్క కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. సో, కంపెనీలు, సీఈఓలు ఇట్లా వివిధ టాపిక్‌లకు సంబంధించినటువంటి టోటల్ డేటా. జీఐ ట్యాక్స్
సో ఇక్కడ మీకు ట్రంప్ వేసినటువంటి సుంకాలకు సంబంధించినటువంటి డేటా అండ్ దేనిపైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది. రీసెంట్ గా సినిమాల పైన కూడా 100% సుంకాలు మనకు సెప్టెంబర్ 29వ తేదీ రోజు అప్డేట్ ఇవ్వడం జరిగింది కదా. సో దాంతో సహా మీకు ఇక్కడ ఫుల్లీ అప్డేటెడ్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రాష్ట్రాలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అండ్ నెక్స్ట్ హైకోర్టులు, అండ్ నెక్స్ట్ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి డేటా, అండ్ అదేవిధంగా రీసెంట్ గా ఎక్కడెక్కడ ఏ దేశాలు ఏమేమి చేంజెస్ అయినాయి వాటికి సంబంధించినటువంటి డేటా, నెక్స్ట్ రాబోయేటటువంటి ఎలక్షన్స్ ఏమున్నాయి అక్టోబర్లో అనేది, అండ్ నెక్స్ట్ ఒప్పందాలు, సైనిక విన్యాసాలు, అండ్ నెక్స్ట్ మొబైల్ యాప్స్ అండ్ పోర్ట్స్, అండ్ 2025లో భారతదేశంలో మరియు ప్రపంచంలో మొట్టమొదటిది, అండ్ తర్వాత మనకు ఉన్నటువంటి మెయిన్ డేటా, అండ్ నెక్స్ట్ కమిటీలు, కమిషన్, అండ్ నెక్స్ట్ సమావేశాలు, అండ్ నెక్స్ట్ అంతర్జాతీయ సంస్థలు వాటికి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇప్పుడు ఎవరు ఉన్నారు వాటికి సంబంధించినటువంటి డేటా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, అండ్ నెక్స్ట్ జిఎస్టీ. సో ఇక్కడ మనకి జిఎస్టీలో రీఫార్మ్స్ అయినాయి కదా. సో ఇక రీఫార్మ్స్ ఏ రోజు అయినా ఎప్పటి నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ అయితే అంటే 2025 సెప్టెంబర్ 22 నుంచి మనకు అమలు అవ్వడం జరిగింది కదా. దాంట్లో కొత్త పన్ను స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పన్ను స్లాబ్స్ సెగ్మెంట్స్ వైజ్గా మీకు ఇక్కడ పానీయాల పైన కానీ, అండ్ విలాస వస్తువుల పైన కానీ, పారిశ్రామిక వస్తువులు కానీ, హెల్త్ కానీ, అండ్ విధంగా ఎంటర్టైన్మెంట్ కానీ వివిధ రంగాలకు సంబంధించినటువంటి డేటా. సో ఈ విధంగా మీకైతే ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకునే ముందు ఫస్ట్ అసలు యొక్క మెటీరియల్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత రిమైనింగ్ కంటెంట్ కూడా ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అవర్ అఫీషియల్ స్టోర్, శ్రీనివాస్ మెక్ అఫీషియల్ స్టోర్. సో దీని యొక్క లింక్ వచ్చేసరికి వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ మీకు అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్టోబర్ 2025 అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు మీడియం బై శ్రీనివాస్ మెక్ అకాడమీ అని. సో మీకు ఇక్కడ జస్ట్ 59 రూపీస్కి 14 MB తోటి మీకు ఇక్కడ డేటా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది మనకు 9th ఎడిషన్ అయితే రావడం జరిగింది. మొత్తం 214 పేజీల్లో 14 MB తోటి ఈ యొక్క 9 months సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో జనవరి 1 నుంచి అక్టోబర్ 1 వరకు మీకు ఇక్కడ డేటా వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క ఇండెక్స్ కూడా మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది బై నో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్ని కూడా కరెక్ట్ ఇవ్వాలి. కరెక్ట్ ఇస్తేనే మీకు ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ బి. ఈమెయిల్ ఐడి ప్రజెంట్ మీకు వర్క్ అవుతున్నది మాత్రమే ఇవ్వండి. మీరు ఏదైతే టెంపరీగా వాడుతున్నారో అట్లాంటివి కాకుండా మీరు ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఇస్తేనే ఫైల్స్ దానికి వస్తాయి. మేము ఫైల్ పంపించేది కూడా ఆ యొక్క ఒరిజినల్ ఈమెయిల్ ఐడికి. ఓకేనా. మీరు ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఈమెయిల్ ఐడిలో కూడా gmail.com కానీ అట్లాంటి ఏదైతే ఉంటే అవన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఓకే. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యూపీఐ ద్వారా కానీ లేకపోతే మీరు యొక్క నెట్ బ్యాంకింగ్ వాటి ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ విధంగా పేమెంట్ స్లిప్ అని జనరేట్ అవుతుంది. ఇక్కడ కింద కనిపిస్తుంది డౌన్లోడ్ అని, సేమ్ అదే విధంగా మీకు అక్కడ కనిపిస్తుంది. క్లిక్ చేసి డైరెక్ట్గా ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడమే. ఒకవేళ మీరు ఈలోపు క్లిక్ చేయకుండా ఆ పేజ్ కనుక మీరు క్లోజ్ చేస్తే అప్పుడు మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఉపయోగించి పేమెంట్ చేసారో అదే ఈమెయిల్ ఐడికి ఫైల్ సంబంధించినటువంటి డేటా కూడా రావడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ ఫైల్స్ అనేటటువంటి బటన్ అయితే కనిపిస్తుంది బ్లూ కలర్లో. దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడ కూడా పాసిబిలిటీ కాలేదంటే మీకు ఏదైతే పేమెంట్ స్లిప్ ఈ విధంగా జనరేట్ అవుతుంది సేమ్ ఇదే విధంగా మీ యొక్క మెయిల్ కూడా వస్తుంది. అక్కడ కూడా నోట్ అని కనిపిస్తే దాంట్లో మీకు ఇక్కడ డేటాలో భాగంగా గూగుల్ డ్రైవ్ లింక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఫైల్ని అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. మీకు మ్యాక్సిమం లింక్స్ అన్ని కూడా మీకు మెయిల్కి వచ్చేసి మెయిల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే గూగుల్ డ్రైవ్ లింక్ కూడా అక్కడనే అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. స్టిల్ అక్కడ కూడా మీకు అర్థం కాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీకు వచ్చినటువంటి డేటా అండ్ అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ యొక్క టైటిల్. ఈ యొక్క టైటిల్ని మీరు పేమెంట్ చేసినప్పుడు ఫోన్పే, గూగుల్ పే కాదు, మీకు మన యొక్క సైట్ నుంచి జనరేట్ అయినటువంటి ఈ విధంగా పేమెంట్ స్లిప్ ఉంటే మాకు ఈ యొక్క పేమెంట్ ఐడి, మీ యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మాకు మ్యాచ్ అవ్వాలి. ఆ 3 మ్యాచ్ అయితే మీకు ఫైల్ అనేది మీకు పర్సనల్గా మేము పంపించడం జరుగుతుంది. దీనికి పంపించాలంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా poshanSrinivas05@gmail.com కనుక మీరు మెయిల్ చేసినట్లయితే మీ యొక్క డేటా మా యొక్క టీం వెరిఫై చేసి మీకు డైరెక్ట్గా మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి నుంచే మీకైతే ఫైల్ అయితే హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మన అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ అని రెగ్యులర్గా మీ యొక్క ఆస్పిరెంట్స్ అందరికీ తెలిసిందే కదా. సో వాటి నుంచి రావడం జరుగుతుంది, అన్నోన్ సోర్సెస్ నుంచి రావు. ఓకే. సో ఈ విధంగా మీకు డేటా అయితే రావడం జరుగుతుంది. ఇది మన యొక్క రైల్వే ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, స్టేట్ ఎగ్జామ్స్ అన్నింటి కూడా ప్రాపర్గా ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఈ యొక్క మెటీరియల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి షేర్ బటన్ ద్వారా అయితే మీరు షేర్ చేయొచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్, పింట్రెస్ట్ లేకపోతే వాట్సాప్ అండ్ SMS ద్వారా మీరైతే షేర్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ కాపీ లింక్ ఉంది డైరెక్ట్ దీనిపైన మీరు క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు. ఓకే. అండ్ దాంతోపాటు మన యొక్క స్టోర్ తరపున చాలా వాల్యుబుల్ అయినటువంటి రీసెంట్ గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్ చాప్టర్ వైజ్గా తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ CBT1 GS అండ్ GK తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మన యొక్క రైల్వే 2024-25లో జరిగినటువంటి జియోగ్రఫీ అండ్ అదేవిధంగా ఎకనామిక్స్
అండ్ అదేవిధంగా ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, అండ్ అదేవిధంగా కంప్యూటర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ గ్రూప్ డి సంబంధించినటువంటి డేటా ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మన యొక్క స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CPT2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా 6000+ టీచర్స్ క్వశ్చన్స్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు వాల్యుబుల్ అయినటువంటి డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సైన్స్ న్యూమెరికల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. సైన్స్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సో ఇవన్నీ కూడా వాల్యుబుల్ అయినటువంటి డేటా మీకోసం మన యొక్క ఛానల్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి మీకు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. వీటిని ఉపయోగించుకుంటూ నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీకు ఇట్లాంటి అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది త్వరగా. ఓకే, అండ్ ఇప్పుడు మనం పీడిఎఫ్ సంబంధించినటువంటి రిమైనింగ్ డేటాలకు వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అసలు ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క కోర్సులో అటాచ్ అయిందా లేదా, ఎందుకంటే మీరు ఇందాక కూపన్ అయితే రిలీజ్ చేశారు కదా అని మీరు అనొచ్చు. ఎస్, మన యొక్క కోర్సెస్లో ఇంక్లూడ్ అయితే అయిపోవడం జరిగింది. ఓకే, మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులు అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 దాంట్లో, ఏఎల్పి దాంట్లో, గ్రేడ్ 1 దాంట్లో, ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ దాంట్లో, జేఈ దాంట్లో వీటన్నిటిలో కూడా అప్డేట్ అయితే అయిపోవడం జరిగింది. సో ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే స్పెషల్ కోర్సెస్ అనేటటువంటి ఒక ట్యాబ్ అనేది కనిపిస్తుంది. స్పెషల్ కోర్సెస్ ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ డైరెక్ట్ ఫైల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, సో తెలుగు మీడియం ఏమో మనకు ఈ యొక్క డేటా రావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం ఏమో October 1st మీకు త్వరలో అప్డేట్ అయితే అవుతుంది. ఓకే, సో ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో అందుబాటులో ఉంది. ఇందాక మనం రిలీజ్ చేసినటువంటి దశమైనటువంటి కూపన్ కోడ్ ఏదైతే ఉందో అది ఈ యొక్క ట్యాబ్లో కనిపిస్తున్నటువంటి అన్ని కోర్సెస్ పైన కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ పైన కూడా మీకైతే యాక్సెస్ అయితే ఉంటుంది. వీటన్నిటి కూడా ఆ యొక్క కూపన్ కోడ్ అయితే ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు కావాల్సినటువంటి కంటెంట్ ఎస్పెషల్లీ ట్రేడ్ సంబంధించినటువంటి ఆ యొక్క కంటెంట్ను కూడా ఉపయోగించుకోండి. ఓకే, సో ఐటీఐ సంబంధించినటువంటి వైర్మెన్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, ఫిట్టర్ కానీ, డీజిల్ మెకానిక్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కదా, వీటన్నిటిని ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ ఇప్పుడు మనం రిమైనింగ్ డేటాలకు వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ 2025లో మనకు బడ్జెట్లో కేటాయించినటువంటి పథకాలు వాటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి గురించి, అండ్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫ్రమ్ 2015 నుంచి టిల్ డేట్ వరకు, అండ్ నెక్స్ట్ స్కీమ్ సంబంధించినటువంటి ఆ యొక్క స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయింది వాటికి సంబంధించినటువంటి డేటా, నెక్స్ట్ స్టేట్ వైజ్ స్కీమ్స్, అండ్ నెక్స్ట్ అంతరిక్ష సాంకేతికత. సో ఈ విధంగా వివిధ సెక్టార్లకు సంబంధించినటువంటి టోటల్ డేటా మీకు ఇక్కడైతే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, అండ్ నెక్స్ట్ భారత ప్రభుత్వం యొక్క రాబోయే లక్ష్యాలు, ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ అప్డేటెడ్ డేటా అండ్ అది కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్. అండ్ నెక్స్ట్ కేసులు, బిల్లులు, అండ్ నెక్స్ట్ 2025లో రాజ్యసభలో మరియు లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి అండ్ ఆమోదించినటువంటి బిల్లులు, అంటే ప్రవేశపెట్టినవి అండ్ అదేవిధంగా ఆమోదించినవి వీటికి సంబంధించిన డేటా షార్ట్ అండ్ స్వీట్గా. అండ్ దాంతోపాటు మళ్ళీ వాటిలో ముఖ్యమైనటువంటి బిల్లులు, ఆన్లైన్ గేమింగ్ సంబంధించి బిల్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువ ఫ్రేమింగ్ చేసే అవకాశం ఉంటుందో అట్లా మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 1 లైనర్, ఇదంతా కూడా 1 లైనర్ డేటా. అండ్ నెక్స్ట్ MCQs. సో ఈ విధంగా మీకైతే డేటా అయితే ఉండడం జరుగుతుంది. సో 2025 ఏషియా కప్ విజేత ఎవరు, సో ఇక్కడ దాకా మీకైతే ఫుల్లీ అప్డేటెడ్ అయితే రావడం జరుగుతుంది. సో మొత్తం మీద మనకి ఇక్కడ ఈ యొక్క డేటా వరకు అయితే ఈ యొక్క టోటల్ టాపిక్ అయితే మనకైతే కవర్ అయిపోవడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మన యొక్క కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఐ హోప్ మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/srinivas నుంచి ఈ యొక్క మెటీరియల్స్ని అయితే గ్యాదర్ చేసుకోండి. మన కోర్సెస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ యొక్క మెటీరియల్ కొనాల్సిన పని లేదు, మీకు డైరెక్ట్ కోర్సులోనే అటాచ్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో కలుద్దాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. మెటీరియల్స్ కావాల్సిన వాళ్ళు వెంటనే గ్యాదర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.